సర్కిల్ దిగుతున్నాను రారా అంటుంటాను. బెంజి సర్కిల్ మేరీని దిగుతున్నా లంజా కూడా కాలారా. అరే గుణదల్లో మేరీని దిగుతున్నా రారా. అరే గుణదల్లో మేరీని దిగుతున్నా, సత్యనారాయణపురంలో మేరీని దిగుతున్నా, మేరీని దిగుతున్నా. నువ్వే కదా ఇందాక నుంచి అడ్రస్ చెప్పరా అన్నావు, చెప్తుంటే మళ్ళీ రారా అంటున్నావు నన్ను. అడ్రస్ రాసుకోమ్మా, అడ్రస్ రాసుకురా లంజా. బెంజి సర్కిల్ లో మేరీని దిగుతున్నా ఇప్పుడే. ఇప్పుడు రా అడ్రస్ చెప్తా రాసుకోరా. అరే రంజా కూడా నాకెందుకు రా నీ గుద్దల అడ్రస్. ఇగో నేను చెప్తాను బెంజి సర్కిల్ లో మేరీని దిగుతున్నా, ముగ్గురు ఒకే చోట దిగుతున్నా. ముందు నేను దిగుతున్నా, వెనకాల నుంచి ప్రవీణ్ దిగుతున్నాడు. రా కావాలంటే మంట పెట్టారు రారా. లంజా కొడకరా, లంజా కూడా కల్లారా. నీ అమ్మని తల్లిపుకు నా సొల్లి, నీ అమ్మని మంచిగా తెంగిస్తారు. నీ అమ్మ లంజా కొడక, నీ అమ్మ లంజా నీ అమ్మని జంగా లంజా కొడక, నీ అమ్మ మేడికొండ పూకున్నాగా నీ తల్లి పూక నా సొల్లి నీ తింగుతూ రారా నా కొడకల్లారా. నేను లంజా కొడక జాతి తక్కువ నా కొడక అయ్యా ఏంటయ్యా మీ ప్రాబ్లం ఏంటయ్యా? నీకు గుర్తుల దమ్ముంటే ఈ అమ్మ జాతి తక్కువ నా కొడకలారా, జాతికి అమ్ముడు పోయినా. సరే ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకు మేము అమ్ముడు పోయావయ్యా? ఎవరు నువ్వు కొను, మమ్మల్ని కొను, మరి నువ్వు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొను మమ్మల్ని. నువ్వు కూడా కొను. మాకు డబ్బులు వద్దులే కానీ అమ్మాయిని పడుకోబెట్టి మేము అమ్ముడు పోతాం. అయ్యా తిట్టుకోవద్దయ్యా మనం. అయ్యా భారతీయులు అడ్రస్ చెప్పురా. నేను చెప్పనా అయ్యా? కలుస్తారని నేను చెప్తాను. హైదరాబాద్ అడ్రస్ చెప్పు. రాసుకో 15-8 బాబు. తమ్ముడు రాసుకో తమ్ముడు, చెప్తున్నాను. 15-8 నీకంటే వయసులో పెద్దోని లేమ్మా, నీలాగా కుర్రోనేం కాదు, వయసులో పెద్ద. నేను చెప్తున్నా రాసుకో. అయ్యో రాసుకో స్వామి. మేడికొండ గుద్దబలిసి మాట్లాడుతారా? మేడికొండ ఈ మేడికొండ బూతులు తిడతానికి వచ్చాడు తప్పితే ఏం ఉపయోగం లేదు. నీ అమ్మని నీ పిల్లని నీ కూతురు. మేడికొండ గారు ఏమండి? మేడికొండ గారు ఏనండి సార్, నా అడ్రస్ చెప్తాను. కాదు నా అడ్రస్ చెప్తానండి. వచ్చి కలుద్దాలమ్మా, వచ్చి అడ్రస్ చెప్తాను. మేడికొండ గారు రాసుకోండి. ఓకేనా? మేడికొండ ఏంది కొండ నువ్వు ఇట్లా తయారయ్యావు? నువ్వు చెప్పేది మేడికొండ. నాకంటే వయసులో పెద్దోడు కాదు, నాకంటే వయసులో పెద్దోడు అన్నావు. సభ్యత సంస్కారంతో మాట్లాడు. నీకు లేనప్పుడు నాకు ఉండదు. నేను మాట్లాడుతున్నానుగా, సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నానుగా. 100 అడుగులు దిగుతా. కాదు నువ్వు దిగావులే గానీ, కాదు నీకేం కావాలి? ఎందుకు కాల్ చేసావు పొద్దున్నే 10ంటికి? ఏంటి పని? ఏంటి? మాలా మాదిగోళ్ళని తీసుకెళ్లి ఓసీలో కలపమ్మా. అక్కడ ఏం చేయమంటావు? ఎట్లా కలపాలి? ఎట్లా కలపాలి చెప్పు. నువ్వు ఎత్తుకో. నువ్వు ఎక్కడ ఎతకాలి కదా, తీసుకెళ్ళి గౌరవం బతుకుతారు. ఎక్కడ కలపాలి? ఎక్కడ కలపాలి? ఎక్కడ కలపాలి? గిన్నెలో వేసి కలపమంటావా? కుండలో గిన్నెలో వేసి కలపమంటావా? కుండలో వేసి కలపమంటావు? ఎక్కడ కలపమంటావు చెప్పు. నీ అడ్రస్ చెప్పమ్మా, నీ అడ్రస్ చెప్పు ఒకసారి. అందరిని అడ్రస్లు అడుగుతున్నావు కాదు? అందరిని అడ్రస్లు అడుగుతున్నావు ఎందుకు? నీ పెళ్ళం అంత ఖాళీగా ఉందా ఏంటి? అందరిని అడ్రస్లు అడుగుతున్నావు. నీ పెళ్ళం ఖాళీగా ఉందా? నీ పెళ్ళం ఖాళీగా ఉందా? నీ పెళ్ళాన్ని నాకు ఇంకా పెళ్లి కాలి కదా తమ్ముడు. నాకు పెళ్లి అయితే చెప్పేది, నాకు పెళ్లి అయితే పొద్దున్నే నాకు పెళ్లి అయింది అనుకో, పొద్దున్నే ఇట్లా బూతులు తిట్టించుకోను. ఒరే ఇంద్రా బాబు, పొద్దున ఇట్లా బూతులు తిట్టించుకోను నాకు పెళ్లి అయితే. ఎందుకంటే నేను పెళ్లి అయితే సంసారం చేసుకుంటాను. నీలాగా ఊళ్ళో తిట్టించుకోను, నీ పెళ్ళాన్ని తిట్టించును. ఒరే వింటున్నావా? నువ్వు వినట్లేదా? నువ్వు మర్చిపోయినా క్రైస్తవుడు నువ్వు. చెప్పేదిరా లంజా కొడక, చెప్పేది యేసు కదరా లంజా కొడుకు. తండ్రి లేకుండా పుట్టింది యేసు లంజా కొడుకు. అందరూ వసపెట్టి తింగుతారా? ఎవరిని? మేరీనే? పిల్లని, నీ అమ్మని, నీ కూతుర్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదురా. అందరు కూతురు తల్లులు మీ అమ్మని ఇట్లనే చేశారండి. కాదు మీ అమ్మని నీ పెళ్ళాన్ని ఇట్లా చేశారండి అందరూ. తింగుతారా? నీ చెల్లెల్ని, నీ అక్క, నీ లాంగ్వేజ్ ఇదేనా? ఇంకా కాదు ఇదేనా నీ లాంగ్వేజ్? మీ ఇంట్లో ఇట్లే మాట్లాడతావు మీ అమ్మతోటి?
మీ అమ్మతో ఇట్లా మాట్లాడతావా? నీ అమ్మ జాతి తక్కువ నా మీ కొడకలా. అమ్మతో జాతిని మీ తక్కువ అమ్మతో పెట్టారు, నీ లంజా కూతురుతో కొడకలారా. నీ పెళ్ళాంతో నీ కొడుకుతో నీలాగా ఇట్లే అమ్ముడుపోయిన మాట్లాడతావా? కొడుకులందరూ జాతుల నుంచి పుట్టారు. కాదయ్యా, నువ్వు ఈ ఇంట్లో అమ్మ కూడా ఇట్లే జాతి తక్కువ నా మాట్లాడతావా అంట? కొడకలారా. మీ ఇంట్లో కూడా ఇట్లే మాట్లాడతావు మీ అమ్మతోటి? బాగా అలవాటు అయిపోయింది నువ్వు అనుకుంటా. తేడాగా మాట్లాడితే నేను తేడాగా మాట్లాడతా. నువ్వు పద్ధతి మాట్లాడి నేను పద్ధతి కాదు, మాట్లాడతా. బాగా అర్థమైందా? అలవాటు అయింది అనుకుంటా ఇలా పడుకోబెడతాం మీ ఇంట్లో వాళ్ళని. ఒరేయ్, నువ్వు ఆ? పుడుకోబెట్టేవాడిరా, నువ్వు డబ్బు కాదు, కమ్ముడు పోయి మరి అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు కొడకలారా. ఎందుకు ఫోన్ చేసావంటే, కాదు వాళ్ళని కలిపి వీళ్ళని కలిపంటావు. నేను కవ్వం మజ్జిగ కాదు కదా కలపడానికి, మాకెందుకు అది ఫోన్ చేసినావు? గౌరవప్రదమైంది కదా. ఇప్పుడు ఏంటది? మాలా మాదిగోళ్ళు కులం తక్కువ అంటే కులం తక్కువ అంటే గౌరవం లేదు ఎక్కడుంది కదా. ఎక్కడుంది కులం అంతరాములు తక్కువ? అంటే ఎక్కడ రాసింది? ఉట్టేసుకెళ్ళి ఎక్కడ ఓసీలో రాసింది? కలిపేసేయ్. అరే ఎక్కడ రాసింది రా భయ్? మాలా మాదిగోళ్ళు సూత్రులు అంటారు, ఏమంటారా? ఎక్కడ రాసింది? అంటారా? ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది? నీ మనుధర్మ శాస్త్రంలో రాసిందిరా, చదువుకో. ఆ చదువు తీసి చదువు, నా దగ్గర లేదు. నువ్వు పంపించు పుస్తకం, లేకపోతే అర్థమైందా? నువ్వు పంపించు పుస్తకం. నువ్వు నీ దగ్గర పంపించవా? చదువుకోమ్మా. ఎక్కడ నువ్వు పంపించు పుస్తకం పంపించు. మేము చదవలేదు, మాకు తెలీదు. గౌరవం ఉండితే గౌరవం బతుకుతారు. ఒరే నీ అమ్మ పిచ్చినామంట, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒరే పంపించు, పిచ్చినా నాకు మాట, తెలియదని అరే చెప్తున్నా. పిచ్చినా కొడకా. నీ అమ్మ పిచ్చినా ఎరుపుగా కొడకా. నేను ఏం అరే నీ తాగున్నావు పూర్తి పేరు ఏంద్రా? చెప్పలేవు, నీ లేదు నీ ధైర్యం పిల్ల లేదు, ఎవరితో లంజా లేచిపోతే కొడకా. పొద్దున్నే నీ ఫోన్ చేసి కూతురు లంగా, నీ మాట్లాడుతున్నావా? అమ్మ లంగా, నీ అక్కని లంగా, నీ చెల్లెని లంగా. అదే నీకు అదే వచ్చురా, ఇంకా ఏమి రాదు నీకు. మాలా మాదిగోళ్ళు అందరూ కలిసి మీ అమ్మని దెంగారు కాబట్టి నువ్వు అలా బాధపడుతున్నావు. ఈడు సార్ ఈడు పెంట్లాడు సార్, ఈడు పెళ్ళం ఎవరితో పాస్టర్తో లేచిపోయింది, అందుకని అందరినీ తిడుతున్నాడు ఈడు. ఈడు పెళ్ళం లేచిపోయింది పాస్టర్ తోటి, పాప ఏం చేయాలి అర్థం కాదు. పాప పిచ్చోడు సార్, పాప పిచ్చోడు పాప. ఆడి పెళ్ళాము ఆడి పిల్లలందరూ లేచిపోయారు వేరే వాడితో. పాప పిచ్చెక్కి పొద్దున్నే తిడుతున్నాడు పాపం. జాలి పడాలి సార్ ఇలాంటి వాళ్ళని చూసి పాప, జాలి పడాలి. వీడి పెళ్ళాము సార్. ప్రవీణ్ గారు ఈ పెళ్ళాన్ని మీరు ఏమైనా గెలిచారా? ప్రవీణ్ గారు ఈ పెళ్ళాన్ని మీరు ఏమైనా గెలిచారా? విజయవాడ ఏమైనా వెళ్ళారా ప్రవీణ్ గారు మీరు? గోపి గారు కిషోర్ వాళ్ళ భార్యను పాస్టర్ రేప్ చేశారు అన్న కదా, వీడియో రండి వాడు. అది అసలు బాగుంది. అది పేపర్లో వచ్చింది, పేపర్లో వచ్చింది కదా. అదే కిషోర్ భార్యని రేప్ చేసిన పాస్టర్ అని వచ్చింది వీడియోనండి. అవునండి, అయ్యో పాపం, అయ్యో పిచ్చోడు అయిపోయాడు సార్. నిజమే, పిచ్చోడు అయిపోయిండు. అర్థమైంది సార్, కరెక్ట్. పిచ్చోడిని తిట్టకూడదు సార్, మనం పిచ్చోడిని తిట్టకూడదు. కిషోర్ అంటే ఈడనా మేడుకోని కిషోర్ సార్ మొన్న లాస్ట్ 3 months బ్యాక్ పేపర్ లో పడింది చూడండి, ఇలా కిషోర్ భార్యని పాస్టర్ రేప్ చేశాడని చెప్పి విజయవాడ జిల్లా ఎడిషన్ లో పడిందండి. చూసారా మీరు? అరే చూసా సార్, ఈడనా అది? వీడి భార్య సార్. పాపం నిజంగా పిచ్చోడు అయిపోయాడు సార్ పాపం. అయ్యో దెంగేశాడా? బాగా చేశాడు. మళ్ళీ కలపండి. ఉన్నాడు లైన్ లో ఉన్నాడు. కిషోర్ గారు నాకు తెలియలేదు సార్, మేడికొండ గారు పాపం తెలియలేదు సార్. మీ భార్య సారీ బస్, ఏమనుకోవద్దు. మీ భార్య రేప్ చేసిన పాస్టర్ కలపండి, మళ్ళీ కలపండి. సారీ చెప్తాం, సారీ చెబుతాం ఈసారి. సారీ చెప్తున్నామండి, మేడికొండకు సారీ చెప్తున్నా. ఎందుకంటే నీ భార్యకి ఇంత అన్యాయం జరిగితే మేము తిట్టినందుకు మేము బాధపడుతున్నాం. మేడికొండ అయ్యా మేడికొండ సారీ చెప్తున్నా. నువ్వు పిచ్చోడు అని తెలియక తిట్టావు మేడికొండ, నువ్వు పిచ్చోడు అని తెలియక తిట్టావు నిన్ను. అరే నేను పిచ్చోను మంచోను, నువ్వు జాతి కమ్ముడు పోయినావు కాదు. నీ భార్యని పాపం కాదు, జోసఫ్ రేప్ చేసిన పాస్టర్ పీటరా? తమ్ముడు నీ భార్యను రేప్ చేసింది పీటరా లేకపోతే ఎవరు? పీటర్ పాస్టరేనా నీ భార్యను రేప్ చేసింది? ఆ పీటర్ మంటగుడు పోయి అయ్యో పేపర్ లో వచ్చింది స్వామి, జిల్లా ఎడిషన్ లో వచ్చింది. నీకు పంపించమంటావా? ఇదిగో బాగుండేది కదా. మేడికొండ ఒక్క నిమిషం, మేడికొండ ఒక్క నిమిషం. సారీ రా బస్, నువ్వు పిచ్చోడు తెలియక తిట్టావు. కాదు సారీ రా రే బాబు, సారీ పిచ్చోడు అని తెలియక తిట్టావు. నువ్వు పిచ్చోడు అని తెలియక తిట్టావు. పాపం పిచ్చోడు సార్, ఆడి భార్యని రేప్ చేశారు సార్.
లంజా కొడకలారా. నేను పాపం ఏదో భార్య ప్రార్థన రేప్ చేశాడు, చేస్తున్నా. బాధపడుతున్నాడండి. ఆయన పరలోకం పోవాలని నేను ప్రార్థన చేస్తానయ్యా. నువ్వు పోయి ఆ చర్చిలో అయ్యో తిరిగి పాప నా కొడకలారా. ప్రభువా, అయ్యా పాస్టర్ గారు ఓ ప్రార్థన ప్రభువా, చేయండి ఆయన కోసం, వాళ్ళ భార్య ఓ కోసం ప్రభువా, ప్రార్థన చేయండి. మేడికొండ కిషోర్ భార్య అని మా క్రైస్తవులే రేప్ చేశారు ప్రభువా. ఆ. ఆడి పెళ్ళాన్ని బట్టలన్నీ Praise Lord. తీసి ప్రతి పూకులో మడ్డ పెట్టారు ప్రభువా. Praise Lord, ఆ praise మడ్డలన్నీ Lord. స్వస్థపరచుగాక, Praise Lord. ఆ పూకుని చల్లార్చుగాక ప్రభువా. Praise ఈ Lord. నామంతో ఈ దృష్టిలందరినీ శిక్షించవాలని కోరుతున్నాను Praise ప్రభువా. Lord, మేడికొండ praise కిషోర్ Lord. ఆత్మకి, ఆడి పెళ్ళాం ఆత్మకి శాంతి చేకూరాలని ప్రభువా ప్రార్థిస్తున్నాను. అయ్యా యేసయ్యా, ఈ మేడికొండ గాడికి పిచ్చి తగ్గించయ్యా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. యేసయ్యా, ఈ మేడికొండ పెళ్ళాన్ని 10 మంది పాస్టర్లు రేప్ చేశారంట ప్రభువా. వారికి కూడా ప్రశాంతత కలిగించు ప్రభువా. వారికి కూడా స్వస్థత చేయించి వాళ్ళ మడ్డలు కూడా గట్టిగా అయ్యి మళ్ళీ ఈ పెళ్ళాన్ని తెంగేటట్టు దేవించు తండ్రి. ఆమేన్. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నీకు పిచ్చి తగ్గుద్దులే అయ్యా. మేడికొండ తగ్గిపోయిందిలే, తగ్గిపోయింది. మేడికొండ రే కొండ, మేరీకొండ వాడు వెళ్ళిపోయాడు. ఈరోజు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా మేడికొండ, అరే కొండ నాన్న, మేరీకొండ వెళ్ళిపోయాడు. మేడికొండ లేడు.